దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో 1355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్ మెరిట్తో నియామకాలుంటాయి. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో అన్ని బ్రాంచీల ఖాళీలు, రిజర్వ్, ఆన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల కౌంటింగ్ ఉంటుంది. 10వ తరగతిలో CGPA గ్రేడ్స్ ఉన్నవారు మార్కులను 9.5 మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. అంటే మీకు వచ్చిన CGPAను 9.5తో గుణిస్తే మీ మార్కుల పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్, నాకు 10వ తరగతిలో 8.8 CGPA వచ్చింది. ఇప్పుడు నా మార్కుల పర్సంటేజ్ కోసం 9.5 మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ పద్ధతి ద్వారా లెక్కించాలి. కాలిక్యులేటర్లో CGPA ఇంటూ 9.5 చేశాను, 8.3 వచ్చింది. ఇది నా మార్కుల పర్సంటేజ్. ఇలా మీ మార్కుల కౌంటింగ్ ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారిని లిస్ట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన వారికి సమాచారం మెయిల్ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపిక సమాచారం అందిన 2 వారాల్లోగా అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్లలో 2023 జీడీఎస్ నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితా కటాఫ్ మార్కులను ఒకసారి పరిశీలిద్దాం. కేటగిరీల వారీగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డివిజన్లలో 2023 జీడీఎస్ నియామకాలకు సంబంధించి కటాఫ్ మార్కుల శాతం ఇక్కడ ఇచ్చాము. అన్ రిజర్వ్డ్ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 99.33%, తెలంగాణ వారికి 93.83%. ఈడబ్ల్యూఎస్ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 99.33%, తెలంగాణ వారికి 95%. ఎస్సీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 99%, తెలంగాణ వారికి 95%. ఎస్టీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 95.66%, తెలంగాణ వారికి 95%. ఓబీసీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 99.16%, తెలంగాణ వారికి 95%. పీడబ్ల్యూడీఏ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 92.5%, తెలంగాణ వారికి 93.41%. పీడబ్ల్యూడీబీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 76.83%, తెలంగాణ వారికి 68.4%. పీడబ్ల్యూడీడీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్లో పోస్టులు లేవు, తెలంగాణ వారికి 90.25%. పీడబ్ల్యూడీసీ వారికి కటాఫ్ మార్కుల శాతం ఆంధ్రప్రదేశ్ వారికి 92.66%, తెలంగాణ వారికి 90.25%. ఇంతకు ముందు చెప్పినట్లు 10వ తరగతిలో CGPA గ్రేడ్స్ ఉన్నవారు మార్కులను 9.5 మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. అంటే మీకు వచ్చిన CGPAను 9.5తో గుణిస్తే మీ మార్కుల పర్సంటేజ్ వస్తుంది. మీ రాష్ట్రంలోని జిల్లా పరిధిలోని ఏ పోస్టల్ బ్రాంచీలలో ఏ కేటగిరీ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాల తెలుసుకోవాలి అంటే వెబ్సైట్లో క్రింద ఉన్న మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ జిల్లాలోని పోస్టల్ బ్రాంచీలలో ఏ కేటగిరీ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.